ప్రభువుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. ఆయనని ఆరాధించుట కొరకు ముందుగా ఆయన సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తండి, ఇలా ఆడించండి. ప్రభు ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. ఆడించండి, ఆడించండి, గట్టిగా ఆడించండి. దేవుడు స్వస్థపరుస్తాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కీర్తన 1వ వచనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనలు 91వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. చాలండి. ధవలవర్ణుడా నా రత్నవర్ణుడా నీవే కాదా నా యేసయ్యా, నీవే దేవా నా దేవ నా రాజ్ నా యేసయ్యా, నీకేను నా జీవితం. నా ఊహలోనా నా ఊపిరిలోనా, నా ఊహలోనా నా ఊపిరిలోనా నిలిచే నాదం నీవే దేవా, నీవే దేవా నా దేవ నా రాజ నా యేసయ్యా, నీకేను నా సవాలు కూడా. తంబుర సితార్ నాదముతో గమదా మదని ధనిస సానిద మగ. తంబుర సితార్ నాదముతో నిత్యము స్తుతింతు హృదయముతో నా గానమైనా నా ప్రాణమైనా నా గానమైనా నా ప్రాణమైనా నీవే కాదా నా యేసయ్యా, నీవే దేవా నా దేవ రాజ నా యేసయ్యా, నీకేను నా ఆమేన్. ఈ పాట నేను రాశాను, యూట్యూబ్లో ఉంది. జయన్న జేఎంటి కొట్టిన మా పాటలు వస్తాయి. నేను రాసిన పాటలు వీడియో ఆల్బమ్స్ ఉన్నవి, లేదా జయం టీవీ అని కొట్టినా మీకు యూట్యూబ్లో వస్తాయి, చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. కామెంట్. దేవుని వాక్యం మనం చదువుకున్నాము. 91వ కీర్తన 1వ వచనములో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఎవరి చాటున నివసించాలి? దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే, ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే మహోన్నతిని చాటున నివసించాలి. ఆమేన్. ఎమ్మెల్యే చాటునో, ఎంపీ చాటునో, లేదా అధికారి చాటునో, లేదా భర్త చాటునో, భార్య చాటునో నీవు నివసిస్తే ఆశీర్వదించబడవు. మహోన్నతిని చాటున కీర్తనకాడంటూ ఉన్నాడు, మహోన్నతిని చాటున నివసించమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి చాటున? సీరియల్ చాటున. ఎక్కడ? టీవీ చాటున. ఎక్కడ? ఎక్కడండి? ముసలమ్మ ముచ్చట్లు, లేదా ఎదురింటి వాళ్ళతో ముచ్చట్ల దగ్గర టైం పాస్ అవ్వాలక్క. ఈ చీర ఎక్కడ కొన్నావు అక్క? నగలు ఎక్కడ కొన్నావు అక్క? బాగున్నావా? నిన్న ఏంటి, ఏం కర్రీ, ఏం కూర? ఇది కాదండి. ఆయన